పుష్ప విషయంలో ఆ 3 వీడియోలు గాయబయ్యాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఇంతకీ ఆ 3 వీడియోలు ఏంటి, అవి ఎలా మిస్ అయ్యాయి, ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. పుష్ప విషయంలో ఆ 3 వీడియోలు గాయబయ్యాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏంటి ఆ 3 వీడియోలు, వాటి కథ ఏంటి? ఇప్పుడు పుష్ప హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాల్సింది, ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది, పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 వీడియోలు కనిపించవు. కేవలం వాళ్ళ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం కనిపిస్తుంది తప్పితే ఆ 3 వీడియోలు కనిపించవు. మిగతా వీడియోలన్నింటినీ కూడా వాళ్ళు డిస్ప్లే చేసి చూపించారు. ఏం చూపించారు, అల్లు అర్జున్ మామ ఫస్ట్ 9:15 వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ కూతురుతోటి ఎంటర్ అయ్యారు ఆ కారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ కుమారుడు వచ్చినటువంటి ఇది చూపించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వచ్చేది కూడా చూపించారు. అంతవరకు చూపించారు. చూపించిన తర్వాత నీకు కింద థియేటర్కి వచ్చారని చెప్పారు. థియేటర్కి వచ్చేటువంటి విజువల్స్ కూడా చూపించారు. ఆ తర్వాత ఇతను పైకి పోవడానికి ఈ బౌన్సర్స్ ఇతనికి దావ చూపించేసి ఇతను పైకి వెళ్ళిపోయారు, కింద తొక్కిడి జరిగింది అని చెప్పి చూపించారు. ఆ తొక్కిడి జరిగినటువంటి విజువల్స్ ఆయన చెప్పినటువంటి అభిప్రాయానికి తగ్గట్టు చూపించాలి. థియేటర్లో చూపించాల. ఎక్కడ చూపించారు, సీన్ కట్ చేస్తే వాళ్ళు చనిపోయారని చెప్పారు, అంతే. అయిపోయిన తర్వాత అక్కడ ఒక వీడియో మిస్ అయిందా. రెండోది ఏంది, ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి పోలీసులు ఏసీపీ తెలుసుకొని వచ్చి పుష్పకి చెప్పాడు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. మరి పుష్పకి అల్లు అర్జున్కి చెప్తే ఇప్పుడు అతను వచ్చేటువంటి వీడియో ఉండాలిగా, డిస్ప్లే చేయాలిగా. ఎగ్జాక్ట్లీ, వచ్చిన వీడియో ఉండాలి, మాట్లాడుతున్న వీడియో కూడా ఉండాలి. అదే ఆ వీడియో ఎక్కడ పోయింది, ఆ వీడియో కనిపించలేదు, గాయబ్. ఆ వీడియో కనిపించలేదు, గాయబ్. 2 అయిపోయిందా. 3 ఏసీబీ చెప్పిన వెళ్ళలేదు. ఆ మేనేజర్ ఎవరి పేరు ఉంది, ఆ మేనేజర్ తోటి కలిశాడు. ఎవరు, డీసీపీ వచ్చాడు. డీసీపీ వచ్చి మేనేజర్తో కలిసి నేను అల్లు అర్జున్ కలవాలి, ఇట చనిపోయారు ఒక రేవతి అనే అమ్మాయి వాళ్ళ అబ్బాయి, తర్వాత ఇక్కడ మొత్తం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, అల్లు అర్జున్ పంపించేసేయాలి, నేను చెప్పాలి ఈ విషయం అని చెప్తే అక్కడ వాళ్ళ మేనేజర్ అంగీకరించలేదు అని చెప్పారు కదా. వాళ్ళ మేనేజర్ తోటి డీసీపీ కలిసినటువంటి వీడియో ఏమైపోయింది, కనిపించలేదు. ఊరికే మాటలు చెప్పారు అంతే. పోనీ అది కూడా మిస్ అయిపోయింది. మరి డీసీపీ వచ్చి అల్లు అర్జున్కి చెప్పాను అంటున్నాడు కదా, అదైనా చెప్పాలి, అదైనా కనపడాలి కదా. సో ఈ వీడియోలు మిస్ అయింది, మిగతా అన్ని డిస్ప్లే చేసి చూపించారు. మరి ఈ వీడియోలు మిస్ అసలు సాక్ష్యాలు అవే కదా. అసలు సాక్ష్యం ఏంటి, ఏసీపీ కలిసి ఇతను చెప్పాడు, నో అన్నాడు, అదే కదా. దానికి సంబంధించి ఏసీబీ వచ్చి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చినటువంటి వీడియో అయితే ఉండాలి కదా. అన్ని వీడియోలు ఉన్నప్పుడు 10,000 వీడియోలని మేము మొత్తం పోస్ట్ మార్టం చేసామని చెప్పారు కదా. ఈ 10,000 వీడియోలు పోస్ట్ మార్టం చేసినప్పుడు మరి నిజంగా ఏసీబీ వచ్చి అల్లు అర్జున్ కలిస్తే ఆ వీడియో ఎందుకు మిస్ అయింది, ఇన్ని వీడియోలు ఉన్నప్పుడు? ఓకే, అంటే ఇన్ని వీడియోలను బయట పెట్టిన పోలీస్ శాఖ ఆ 3 వీడియోలను ఎందుకు బయట పెట్టలేకపోయింది? అంటే ఆ వీడియోలు లేవనా? అదే చెప్పాలి. ఇప్పుడు మామూలు ఒక పౌరునిగా ఇప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్, తప్పు పట్టడానికి లేదు. ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందే. అక్కడ ఏం జరిగింది కూడా వాళ్ళు చెప్పాల్సిందే. చెప్పినప్పుడు ఈ వీడియోలు ఎలా మిస్ అయినాయి, ఈ వీడియోలు కూడా చూపిస్తే కదా వాళ్ళు చెప్పిన దానికి. ఇప్పుడు అసలు డిస్ప్యూట్ వస్తుంది ఇక్కడ ప్రభుత్వానికను అల్లు అర్జున్కి, లేదా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి. ఏసీబీ వచ్చి చెప్పాడు, మాట్లాడాడు, కానీ నిరాకరించాడు బయటికి పోవడానికి. ఆ తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ డీసీబీ చెప్తే డీసీబీ వచ్చి వాళ్ళ మేనేజర్తో మాట్లాడితే వాళ్ళ మేనేజర్ గొడవ పడ్డాడు. ఇదే కదా. మరి ఆ ఏమైపోయినాయి. తర్వాత
ఈ తల్లి రేవతి కొడుకు వీళ్ళిద్దరు తొక్కిసలాట్లో కింద పడిపోయారు. ఆ తొక్కిసలాట విజువల్స్ ఏమైపోయినాయి? అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు? అల్లు అర్జున్ వచ్చాడు, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈయన పైన వెళ్ళటానికి, పైన కూర్చోడానికి వీళ్ళు బాక్సర్లు దావ చూపించారు. సో అల్లు అర్జున్ వచ్చేటప్పుడు కొన్ని వేల మంది వచ్చేసారు, బయట వాళ్ళందరూ కూడా రావడంతో కింద కూర్చున్న రేవతి అంటే వాళ్ళ పిల్లోడు మధ్య తొక్కిసలాట్లు ఇరుక్కుపోయారు కింద రోల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేది కదా చెప్తుంది. మరి ఆ విజువల్స్ ఏమైపోయినాయి? తొక్కిసలాట విజువల్స్ చూపించలేదు కదా. రేవతికి సంబంధించి చనిపోయినప్పుడు అక్కడ విజువల్స్ కానీ అవన్నీ లేవు కదా. విజువల్స్ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే అక్కడ చూపించలేదు. మరి అంటే తొక్కిసలాట చనిపోలేదా అని చెప్పి అడగొచ్చు నువ్వు. నేను చనిపోలేదు అని చెప్పట్లా, ఆ సంఘటన దురదృష్టకరం, చనిపోలేదని కూడా నేను చెప్పట్లా. నేననేది ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు దానికి కొంత ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు ఉండాలి కదా, ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి. అన్నీ చూపించారు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చింది చూపించారు, అభివాదం చేసింది చూపించారు, మళ్ళీ ఆయన ఎంటర్ అయ్యేది చూపించారు. అంటే పోలీసుల వాదనకి అనుకూలంగా ఉన్న వీడియోస్ డిస్ప్లే చేశారు అన్ని. నన్ను ఇప్పుడు నేను ఒక మామూలు పౌరునిగా నాకు వచ్చిన అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నా అంతే. ఎందుకంటే పోలీసులు నేను నమ్ముతున్నా. పోలీసులు అబద్ధాలు చెప్తారనో లేదంటే పోలీసులు అబద్ధం చెబుతున్నారనో అని నేను అన్ను. అది కూడా చూపించినట్టయితే అసలు అల్లు అర్జున్ చెప్పింది కరెక్టా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా అనే దాని మీద నీకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. దేశం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అందరిలో ఇదే చర్చ జరుగుతుంది. పుష్ప సినిమా చూసిన వాళ్ళు లేదా పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ అభిమానులు కానీ లేదా పుష్ప సినిమా గురించి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే చర్చ జరుగుతుంది కదా. ఈవెన్ లాస్ట్కి జాతీయ మీడియాలో కూడా ఇదే చర్చ పెట్టారు కదా. ఎవరిది నిజం? రేవంత్ రెడ్డి నిజమా లేదంటే అల్లు అర్జున్ నిజమా? ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? అల్లు అర్జున్ ఏమంటున్నాడు? నా దగ్గరికి ఏసీబీ రాలేదు అంటున్నాడు. ఏసీబీ వచ్చాడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏసీబీ వచ్చినట్టు నువ్వు డిస్ప్లే చేయలేదు కదా. తర్వాత డీసీపీ వచ్చాడు, డీసీపీ వచ్చి మేనేజర్తో మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు. నో అన్నారు వాళ్ళు. అప్పుడు గొడవ పడాల్సి వచ్చింది. మా మీద కూడా బాక్సర్లు బౌన్సర్లు తిరగబడ్డారు అనేది కదా. డీసీపీ వచ్చి మాట్లాడని చెప్పారా? చూపించారా? పోనీ అక్కడ తొక్కిసలాట జరిగింది చూపించారా? ఎక్కడా లేదుగా. మళ్ళీ అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు అభివాదం చేసి అవన్నీ చూపించారు కదా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూపించారండి. ఈ మధ్యలో 3 వీడియోలు ఏమైపోయినాయి, దొరకలేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? 10,000 వీడియోలు మేము స్టడీ చేసాం, రకరకాల అక్కడికి వచ్చినట్టు అభిమానులు కొన్ని మొబైల్లో తీశారు, కొన్నేమో మీడియా వాళ్ళు తీశారు, కొన్నేమో పోలీసులు తీశారు. ఇవన్నీ కలిపి మేము స్టడీ చేసి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాము అని చెప్పారు కదా జరిగినటువంటి సంఘటన మీద. ఇప్పుడు నేను అభివాదం చేశాడు, అది కనిపించింది, చూపించారు, ఓకే. మరి ఈ కూడా చూపిస్తే బాగుండేది కదా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇంతకీ ఆ వీడియోలు ఉన్నాయా లేదా పోలీసులు చెప్పాలి. చెప్పకపోతే కనుక నా అనుమానం వాళ్ళు వస్తాయి. అనుమానాలే కాదు, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా లేదంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్టా అనే దానికి నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ 3 వీడియోలు దొరికితేనే కదా సమాధానం వచ్చేది. ఈ 3 వీడియోలు రాకుండా నువ్వు ప్రెస్ మీట్లో చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి కరెక్టు, అల్లు అర్జున్ తప్పు అనుకోవడానికి లేదు కదా. లేదు, అల్లు అర్జున్ది కరెక్టు, రేవంత్ రెడ్డి తప్పు అనుకోవడానికి లేదు కదా. ఏది అనుకోవడానికి లేదు కదా. టోటల్గా పోలీసులు దీనికి స్పష్టత ఇవ్వాలి, అంతే కదా. పోలీసులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ 3 వీడియోలు, మరి ఇన్ని వీడియోలు దొరికినప్పుడు ఆ 3 వీడియోలు ఎందుకు దొరకట్లేదు? దొరికినా కానీ వాటిని ఏమన్నా స్కిప్ చేశారా? ఇలాంటి సందేహాలు వస్తాయి కదా. సో అట్లాంటివి రాకుండా ట్రాన్స్పరెంట్గా బయట పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.